అంతే కదా. తవ్వు చూపించాలంటే మళ్ళీ పెద్దవాళ్ళు సూచించిన మార్గం ఒక పద్ధతి కదా. జొన్నలు చూస్తే జొన్న పంటనే వస్తుంది, మొక్కలు రావు. అందుకని ఏం చేశారు పూర్వీకులు? ఈ దీక్షలు 11 రోజుల దీక్ష, 21 రోజుల దీక్ష, కట్టుబాట్లు, పద్ధతులు అన్నీ మనం పెద్ద సైన్స్. మన జీవన విధానమే పెద్ద సైన్స్ ఉన్నది. మనం పాటించేదంతా సైన్సే కదా. ఒక కాలంలో చెప్పదంటే పసుపు పూసుకున్నారు. పసుపు పూసుకున్నామంటే డాక్టర్ తింటారు ఎంత పూసుకున్నారు పసుపు అంతా. ఎందుకంటే పసుపే డూప్లికేట్ అయిపోయి ఇప్పుడు అంతా. కొత్త పసుపు ఉంటుండే మంచిగా. కనుక మీకు చెప్పి ఇంతకు మళ్ళీ చెప్తున్నా, అదే నేను తల వచ్చింది అప్పుడు చెప్తున్నా అడ్వర్టైజ్మెంట్ అది తలనొప్పి పాడిసమ రొంప ఎప్పుడు వస్తుంది అన్నింటి ఒకటి పరిష్కారం జిల్లా తెలుస్తుంది. మనకేమైనా ఇబ్బంది ఉంది, మానసిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది, ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా మనల్ని ఆదుకునే దైవం ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మనిషి మోసం చేయవచ్చు కానీ దైవం మాత్రం ఎవరిని మోసం చేయవచ్చు. కొంత టైం పడుతుంది. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. వేయంగానే వెంటనే మనకి ఎక్కకపోవచ్చు. దీని వెనకాల పెద్ద సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మాట్లాడితే 2-3 గంటలైనా సరిపోయింది. మన కర్మ, పూర్వజన్మ కర్మ, ఈ వస్తున్న వ్యాధులు కానీ. ధాన్యం 11%, శీతం 5%, గడ్డి 13%, ఉష్ణం 13%, తర్వాత గాలి 13%, ప్రజావృత్తి 15%, ప్రజాక్షయం 15%, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి శాతం 13 ఉన్నది, ఉపశమనం 15%. వ్యాక్సిన్లు రకరకాల మందులు వస్తూ ఉన్నాయి వీటిల్లో. ఆచారం 5%, అనాచారం 5%. తర్వాత చోర భయం 19%, కన్నాశ 7%. దొంగల భయం ఎక్కువ ఉన్నది సార్. అయినా కొన్ని చోట్ల దొంగల భయం తక్కువనే ఉంటుంది. సీసీ కెమెరాలు నడుస్తూ ఉంటారు. అగ్ని భయము 13%, కీటక భయం 15%. తర్వాత ఇప్పుడు నల్లులు అవి ఏం లేవు అని పోయి. ఎందుకంటే మా సిద్ధాంతం కూడా నల్లుల విషయం పక్క పెట్టలేదు. అడిగిన తాత ఎందుకు రాస్తారు నల్లులు అంటే, బిడ్డ నల్లులు నాశనం అయిపోయారా, నల్లులు గోడలు ఉండలేవురా, మనుషుల హృదయాలు ఏరిపోయినాయి చెప్పినాయి. మనుషుల హృదయాలలో ఏరిపోయినాయి. వాటి సంతతి మొత్తం అయిపోయింది. ఎట్లా అంట కదా నల్లి శాస్త్రాలు చేస్తాడు అని. ఇంకా సుఖము 3%, దుఃఖం 7%, భోగం 9%, మనోవేద 7%, ద్వేషము 3%, ప్రతిష్ట 15, అప్రతిష్ట 9, పురుష ఉత్పత్తి 19%, స్త్రీ ఉత్పత్తి 9%. అయితే ఒక సూక్ష్మం చెప్తే ఇక్కడ బిడ్డలు ఉన్నవాళ్ళు బాధపడే అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఈ బిడ్డలు ఉన్న వాళ్ళు కన్యాదానం చేస్తే పై 7 తరాలు కింద 7 తరాలు పెద్ద మనుషులు గడ్డకెత్తారట. ఓ ఇంటికి ఇస్తే పోతుంది సంతోషంగా. మళ్ళీ టైం పడ్డప్పుడు బిడ్డలే బాధపడుతుంది. ఆయన ఎట్లా నీకేం సంగతి అనే పరిస్థితి ఉంటుంది. మగ పిల్లలు మంచోళ్ళు కాదని చెప్పా. మగ పిల్లలేమో జన్మశైలి, ఆడపిల్లలేమో సడేసాక్షి. మగ పిల్లలు మొత్తం బతుకున్నంత కాలం ఉంటారు, మీరు మనతోనే ఉంటారు. వాళ్ళు ఏదో ఆడపిల్లలు సమయం బట్టి ఏదో ఇది చేసుకుంటారు, అది చేసుకుంటారు, నడుస్తూ ఉంటుంది. ఇక పరిసర ప్రభావం అన్ని చోట ఉన్నది. వాటి గురించి నేను లోతుగా మాట్లాడతాను. అది ఏం జరుగుతుంది అది వ్యక్తిగత విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. కానీ అయ్యో ఆడపిల్లల నుంచి బాధపడే అవసరం లేదు. అది మొదలు నాకేమో 3-4 ముఖ్యులు మోపిల్లలను కూడా జబ్బదలుచుకునే అవసరం లేదు. 4 దీపాలకు ఉన్నాయి, ముఖాలు కొడతలేదు. అది కూడా జరగవచ్చు. కనుక ఏదైనా మనము అట్లాంటి బాధపడద్దు, ఇట్లా సంతోషపడద్దు. మీరు నడుస్తూ ఉంటే నేను చెప్పేది ఇప్పుడు అన్ని బాధలు ఒకటే పరిష్కారం జిల్లా మాట్లాడితే పద్ధతి, నడక, ధర్మము అది ముఖ్యమైనది. ఇవన్నీ నడిస్తే మనకు అన్ని దైవం అదే చెప్తుంది ఇక్కడ. ఇవన్నీ లేవు, అరే ఇవన్నీ పెట్టిన శరణాగతి, నన్ను వేడుకుంటే నేను చెప్పినట్టు అన్ని చెడు చేస్తాను. కనుక ఈ సందర్భంగా మరి ఈ గ్రామంలో ఉన్న అందరి జనాలకు కూడా, అన్ని కులాలు ఎవరు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి, తర్వాత రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, మీ కులదేవతలు, ఇష్టదేవతల యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది.
మంచిగా మీరు ఆయుర ఆరోగ్యాలతో వృద్ధి చెందాలని చెప్పి మీ అందరినీ నేను దీవిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ధర్మకా విజయోస్తు అధర్మకా నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు. గోమాతాకి గోమాతాకి గోమాతాకి. ఓకే, జై శ్రీరామ్. వీడియో विश्वदर्शनि प्रविशेस्य प्रतिवेदः तन्वा हयमितेस्तु मे नामेन कहुरे विश्वधायः मन्यो वर्जन्यमामहुस्वहना वदस्यो रतपोध्यावे अभिक्विरेगिरक्तिनको भवामेधा भूरे नमः नमस्ते ब्रह्मणे वाहुभ्ये मुदते नमः यागो पदे दशवायिदा अभिप्रयोधुनरो अग्निरूप अग्निवमन्योतिसहस्रदे नारणेन सौरे भूतये भक्तायस्त्वन्नगदस्त्ववेधमोधोर्मा सहस्रमन्योभिमात्रस्मे उग्रं ते पाधो नन्वारुद्धे वशीभनो नैसयेकशक्तिम् एको भसिमन्यविदे अकृत्प्ररुपयाय वयं जीवन्तं घोषं विजयाय ब्रह्मणे विजयेन्द्रैवानवप्रभो मन्योधिपाववेह प्रियन्ते नाम सूर्य गृहीमद्मोत्तदावभूता आभूत्यादहरावत्रपाय ఓం ఆంజనేయాయ నమః అనుకోవాలి అందరూ. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మానవాత్మజాయ నమః, ఓం దక్షిణాయ నమః, ఓం హనుమతయే నమః, ఓం సీతాదేవతప్రదాయ నమః, ఓం శోకవనచిత్రే నమః, ఓం సర్వమయానిబంధనాయ నమః, ఓం సర్వబంధవిముక్తయే నమః, ఓం రక్షోవిధ్వరకారాయ నమః, ఓం పరమిథ్యపరిహరాయ నమః, ఓం పరశోరవినాశనాయ నమః, ఓం పరమంత్రవేదాగర్థయ నమః, ఓం పరమంతప్రవివే నమః, ఓం సర్వగ్రహవివారిణే నమః, ఓం భీమసేనధాత్పదయే నమః, ఓం సర్వదుఃఖహరయే నమః, ఓం సర్వలోకదాయ मांगल्ये शिवे सर्वार्थसाधके चरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. अच्युताय नमः, अनंताय नमः, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, पुरुषोत्तमाय नमः, अदोक्षयाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्ण परब्रह्मणे नमः. एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ शुभे शोभन वैवस्वतमन्वन्तरे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायु कृष्णाय वाडिग्रामे श्री आंजनेय स्वामी देवताचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाने प्रभवादि शिष्य संवत्सराणां पराभव नाम संवत्सरे संकल्पिताय
యావత్ గ్రామే నానా జనానాం నానా కులానాం సమస్త ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ద్వారా సమర్పయామి గంధహరిద్ర కుంకుమ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి ఋతుకాలోద్భవ పుష్పాణి సమర్పయామి ఆవాహనం సమర్పయామి పాద్యం సమర్పయామి గంధహరిద్ర కుంకుమ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి ఋతుకాలోద్భవ పుష్పాణి సమర్పయామి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కూడా సూచించడం జరిగింది. ఎంతో కష్టపడి ఏదో పని చేస్తున్నప్పుడు మొల పుచ్చుకున్నది కాలికి, టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎందుకు లేదు, టీటీ తీసుకుంటే అయిపోతుంది అనేది ఇప్పటి కాలం పరిస్థితి. పూర్వకాలంలో సున్నం పెట్టుకునేవారు, ఏమి చేసేవారు, ఆ పరిస్థితి వేరు. అట్లానే ఈ జ్యోతిష్యాన్ని పుట్టించింది బ్రహ్మదేవుడే, దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఈ జ్యోతిష్యానికి సంబంధించిన విభాగాన్ని సృష్టించి మరి మానవులను పుట్టించిన ఆయన దీని ప్రకారంగా మీ జీవన విధానాన్ని కొనసాగించండి. ఏది మంచి ఏది చెడో దాని ద్వారా మీకు సంబంధించిన ఏదో ఒక వ్యక్తిని గురువుగా అనుకోండి, అతని ద్వారా సూచనలు తీసుకొని మీ జీవనాన్ని కొనసాగించండి అని చెప్పడం జరిగింది. అట్లా చెప్తూ తెలుగు సంవత్సరాలు మనకు మన సనాతన ధర్మంలో 60 సంవత్సరాలు తెలుగు. ఇంగ్లీష్ అయితే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి అని మనం 12 లెక్క పెట్టుకుంటాం. ఈ 60 సంవత్సరాలలో ఇవాళ మనము జరుపుకోబోయే సంవత్సరం ఏంటంటే 40వ సంవత్సరము. దీన్ని మనం పరాభవ నామ సంవత్సరం అని పిలుస్తాం. ఈ పరాభవ నామ సంవత్సరము ఇవాళ గురువారం ప్రారంభమవుతున్నది. గురువారం ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరము గురువు రాజుగా ఉంటాడు. గురువు ఎటువంటి వాడు నవగ్రహాలలో అంటే ఇతన్ని శుభగ్రహం అని పిలుస్తాము. సాధారణంగా కొంత పరిజ్ఞానం ఉన్న పెద్ద మనుషులు ఏమంటారంటే, పంతులు ఇటు అనిపిస్తుంది సంవత్సరం గురువు మంచిగా ఉన్నాడా లేదా అన్న, మరి బిడ్డకు పెళ్లి చేయాలి, గురుబలం ఉన్నదా లేదా, ఇవి సాధారణంగా మనం అంటూ ఉంటాం. మరి గురువు రాజుగా ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి సంవత్సరంలో రాజులు క్యాబినెట్ ఎవరు ఉన్నారు ఏం సంగతి అని ఆలోచిస్తే, రాజు గురువు, రాజు యొక్క వాహనం ఏంటిది అంటే నావ, మంత్రి అంగారకుడు లేదా కుజుడు. కుజుడన్నా అంగారకుడన్నా రెండు ఒకటే. ఈయన కొంచెం తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి, పని చేద్దామంటారు. సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి కూడా సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి అంటే మొలకల మీద శుక్రుడు ఉన్నాడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడే, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. పశుపాలకుడు తరువాత స్థాన సంరక్షకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఈ సంవత్సరము 4 తూముల వర్షం ఉంటది, 2 తూముల గాలి ఉంటది, 11 వీసాల పంట. 4 తూముల వర్షము, 2 తూముల గాలి, 11 వీసాల పంట. మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంటది అంటే, ఈ సంవత్సరం రాజు గురువు కావడం వల్ల ఎట్లా ఉంటది, మొత్తం నవగ్రహాలలో మనకు 7 గ్రహాలు కూడా శుభగ్రహాలే ఈ సంవత్సరం. 2 పాపగ్రహాలు ఉన్నా కూడా 7 మంది మంచి వాళ్ళలో 2 అటవీలో సెట్ అయిపోతారు. 7 మంది దుర్మార్గులు ఉంటే 2 సెట్ కావడం కష్టం. ఎట్లా ఉంటాయి ఈ సంవత్సరం అంటే, దేశంలో రాజులు ప్రజలు పరస్పరము ప్రేమాభిమానంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే గురువు సరైన నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి ఈ సంవత్సరము విద్యా విధానంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. గురుకుల విద్యా విధానము ఆధ్యాత్మికమైనటువంటి విద్యలు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక విద్యలు అంటే అర్థం ఏంటిది అంటే ఒక చిన్నతనంలోనే ఒక వయసు వచ్చినాక అంటారు అప్పుడప్పుడు ఏం రాసేటప్పుడే గింతున్నావు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అంటుంటారు అప్పుడు కాలంలో. కానీ చిన్నప్పటి నుంచే గుళ్ళ చుట్టూ తిరగాలి. చిన్నప్పటి నుంచి గుళ్ళ చుట్టూ తిరుగుతూనే మనకి సరి అయిన సమయంలో సరి అయిన ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఆధ్యాత్మికమైనటువంటి విద్యలు పెరుగుతాయి, గురుకుల విద్యా విధానము ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అయినంత మట్టుకు ప్రజలు నాయకులు ధర్మ మార్గంలో ఉండే ప్రయత్నమే జరుగుతుంది అంటున్నాడు. అంటే గురువు ఆ ప్రయత్నం చేయిస్తాడు. చక్కని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది నాయకులు. ఇక ప్రభుత్వం ఏమి చేస్తుంది అంటే విదేశీ రాజులు కుట్రలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది, భయపడదు. ఇక మన రక్షణ వ్యవస్థ సైనికులు సమర్థవంతంగా యుద్ధాలు ఎదుర్కొంటారు. యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరంలో పొరుగు వారితో యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నాయి. కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఆర్థిక సైన్య పరమైనటువంటి రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పాలకులు సరిగ్గా ఉన్నారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంత వర్షాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా కూడా పర్వాలేదు అని మనం చెప్పుకోవచ్చు, గురువు ఉన్నాడు కాబట్టి. అయితే ఈ సంవత్సరము వడగండ్ల వానలు ఎక్కువనే. మనొక 3 రోజుల కిందనే ఒక పెద్ద వడగండ్ల వాన పడ్డది. అయితే రాజు గురువు కావడం వల్ల ధర్మమైనటువంటి పనుల యందు ఆసక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, రాజనీతి ఉంటుంది. అంటే పాలకులు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఆలోచిస్తారట, పుణ్యము పాపం. అరే నిర్ణయం తీసుకోవాలి, మధ్య వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, నిర్ణయం తీసుకుంటున్నాము వచ్చే ఫలితం ఉంది, పాప పుణ్యాలు ఎవరికైనా వదిలిపెట్టే కదా అని ఆలోచిస్తారు అని చెప్తున్నారు రాజు గురువు కావడం వల్ల. తర్వాత పంటలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. కొన్ని పడవలు సముద్ర గర్భంలో మునిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. మనకు ప్రత్యక్షంగా ఒక 2 రోజుల కింద వినబడుతున్నది, మనం చూస్తూ ఉన్నాం. వ్యాపారాలు స్తంభించే అవకాశం ఉంది, అది కోరుకుందాం మనం. అప్పటి రావద్దు పరిస్థితి మనకు కోరుకుందాం మనం. రవాణా సౌకర్యాలు కొంత తగ్గే అవకాశం ఉన్నది. పశువులకు కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఎందుకు? రాజు యొక్క వాహనము నావ రావడం వల్ల. మరి మనకి కుదురు అని చెప్పుకున్నాం కదా, కుదురు అన్న అంగారు కూడా 2 ఒకటే. రాజులకు కలహాలు, తర్వాత గాలి అధికంగా ఉండే అవకాశం ఉన్నది. కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, పంటలకు తెగుళ్ళు వస్తాయి, ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు. మరి సేనాధిపతి ఏం చేస్తాడు? సేనాధిపతి చంద్రుడు. ఈయన ఏం ఆలోచిస్తాడంటే ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండాలి. చంద్రుడు మనస్సుకు అధిపతి, తెల్లటి వస్తువులకు అధిపతి ఆయనే. ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండాలి కాబట్టి పశువులు పాలు అధికంగా ఇచ్చే అవకాశం ఉన్నది. వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార ధరలు పెరిగే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. ఎట్లా? సేనాధిపతి చంద్రుడు కావడం వల్ల. మరి మొలకల మీద శుక్రుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు? దీనివల్ల సమస్తమైనటువంటి ధాన్యాలను పండించే ప్రయత్నం చేస్తాడు. తెల్ల ధాన్యాన్ని, తెల్లని భూములను విశేషంగా పండించే ప్రయత్నం చేస్తాడు. దేశమంతా క్షేమము, సుభిక్షము, సంపదలు ఉంటాయి. సమస్తమైన ధరలు సరసంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈయన క్యాబినెట్ శుక్రుడు పెట్టుకుంటాడు. మనం ఏం చేస్తే లాభం? ధరలు కలిగి ఉండాలి కదా, ప్రజలకు ధరలు మంచిగా ఉండాలి కదా, ఈయన ఆలోచన. బుధుడు దేని మీద ఉన్నాడు? ధాన్యం మీద ఉన్నాడు. తుఫాన్లు బాగా వచ్చే అవకాశం ఉన్నది. తుఫాన్లు వచ్చి మనం భయపడే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మనకు వచ్చే వర్షాలు తుఫాన్తో వస్తాయి. ఒకటి గ్రామాల్లో వాడతాము, గడ్డ మీద ఉన్నావు, గడ్డ మీద ఉన్నావు. వాస్తవానికి మనం అందరం గడ్డ మీదనే ఉన్నాం. మనం ఉండే గడ్డ మీద ఉన్నాం, ఎత్తు మీద ఉన్నాం. ఎంత తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇక రసాధిపతి సూర్యుడు కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె, కొబ్బరి నూనె, ఆముదము నూనె, నువ్వుల నూనె, చింతపండు, మామిడి పండ్లు, నిమ్మకాయలు వీటి ధరలు పెరిగే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. ఏదేమైనా ఇప్పుడు గురువు శుక్రుడు కాబట్టి శనిగలు అంటే పచ్చ. గురువు యొక్క రంగు పసుపు పచ్చ. పసుపు పచ్చ ఉన్నటువంటి ధాన్యాలు పండే అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. ఇక శ్రీకృష్ణ భగవానుడు స్థాన సంరక్షకుడు, పశుపాలకుడు ఆయనే కాబట్టి పశువులు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గడ్డి
మంచి అవకాశం ఉంది దొరకడానికి, నీరు సమృద్ధిగా ఉంటుంది, ప్రజలకు పాడి పంటలు ఉంటాయి, గోజాది చక్కగా ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తున్నాడు. ఎందుకోసం ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలి. పశువులు మంచిగా పాలిస్తాయి, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అంటే ఏమైందిరా నాయన మనం అడిగినా ఇంట్లో ఆవున్నది కదా, ఏం చేసినామంటే పంతులు ఆరోగ్యం మంచిగా లేదు నాకు కాబట్టి ఆరోగ్యం ఎందుకు మంచిగా ఉంటుంది ఆవున్నప్పుడు? ఆవు చాలా గొప్పది. ఎందుకు గొప్పది? ఆయుర్వేదం ప్రకారం కనుక ఏ ఇంట్లయితే ఆవు ఉంటుందో ఆ ఇంటి యజమాని ఆహారం పెట్టినప్పుడు దాన్ని దంగడు ఉండటం ఉంటుంది. అప్పుడప్పుడు ఆ పుడిచినప్పుడు అది ఏం చేస్తుంది, ఆ స్పర్శను గ్రహిస్తుంది. గ్రహించి ఆ ఇంటి యజమానికి నేను ఏమి తింటే ఆరోగ్యం మంచిది అని చెప్పి అది ఆ మొక్కలు తినొస్తుంది. అర్థం చేసుకోండి, గోమాత ఎంత గొప్పది. అది అడవికి వదిలిపెడితే ఆ మొక్కలు తిని ఇంటికి వస్తుంది. ఆయన ఆరోగ్యం మంచిగా కాలేదు. ఎందుకోసం మంచిగా కాలే అంటే వీడు 20 లీటర్లు ఇస్తే 20 లీటర్లు అమ్ముకున్నాడు కానీ అంటే లీటర్ పాలు తాగాలి. వీటికి ఆరోగ్యం మంచిగా అందుకని గోవులు కొన్ని ప్రదేశాల్లోనైతే కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ గోవులే ఉంటాయి. బర్రెల కంటే ఎక్కువ గోవులే, ఆవు పాలు ఎక్కువ తాగుతుంటారు, నడుస్తూ ఉంటుంది. గోజాతి చక్కగా ఉంటుంది, పాడి పంటలు వృద్ధి చెందించే ప్రయత్నం చేస్తుంది. సమస్త ప్రాణికోటికి రోగాలు లేకుండా చూసే బాధ్యత కృష్ణ పరమాత్ముడు తీసుకుంటున్నాడు ఆవుల ద్వారా. కనుక మనం కూడా ఆవుల్ని పూజించడం అంటే ఆవులకు నేను చెప్పిన విధంగా కూడా దాని తోక బొట్లు పెట్టడు, మెడల దండలు వేసుడు కాదు, దానికి మంచి ఆహారం ఇవ్వడం అది ముఖ్యం. ఇంకా ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం మనకు గ్రహణాలు లేవు కాబట్టి లేని గ్రహణాల గురించి మనం టెన్షన్ పడే అవసరం లేదు. యూట్యూబ్లో చూసినా చూసి సంతోషపడుతుంది తప్ప మనం వర్తించుకునే అవసరం లేదు. ఎందుకు లేదంటే ఈ పంచాంగానికి సంబంధించి 3 రకాలైన కులమానాలు ఉంటాయి. 3 కులమానాలలో ఒకటి సౌరమానము, చాంద్రమానము, భారోహస్పత్యమానము. మనం పాటిస్తున్నది ఏంటి అంటే చాంద్రమానము అంటాం. ఈ చాంద్రమానం ప్రకారంగా మన తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మట్టుకు కూడా చంద్రుని ఆధారంగా లెక్క నడుస్తూ ఉంటుంది. ఇంకోటి సౌరమానం. ఈ సౌరమానం ఎక్కడ ఉంటుంది అంటే తిరుపతి నుంచి మొదలుకొని మద్రాస్, చెన్నై వరకు ఉంటుంది. వాళ్ళు రావుకాలం పాటిస్తారు. దానికి సంబంధించి మన పిల్లలు కూడా అడుగుతారు అప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు, సార్ తిరుపతి ఆ ప్రాంతం ఉంటుంది సాఫ్ట్వేర్ మద్రాస్ రావుకాలం బాగా చూస్తారు అక్కడ పంతులు అంటే అడిగే నాన్నమ్మ చెప్పింది. కానీ సౌరమానం లెక్క ప్రకారంగా రావుకాలం ఇంపార్టెంట్ ఇస్తాం. మన దగ్గర దుర్ముహూర్తం చూస్తున్నాం. శనివారం నాడు పెద్ద మనుషులు అయ్యా ఉంటాయి. పొద్దున 5 నుంచి 8 తెలిసిన విషయమే. నేల ఉండవలసిందే, కొంత పంటలకు నష్టం జరగవచ్చు. ఈ సమయంలో ఋతుపవనాలు లక్షద్వీపం తాకుతాయి. కేరళకు పోవాలి, కేరళకు పోతేనే మన దగ్గర ఏమైనా సూచన కనబడుతుంది. రోహిణి కార్తీక, రోహిణిలో మార్పు లేదు. 25 మే 25 వస్తుంది ఈసారి. మిరుగమ 8/6 జూన్ 8వ తారీఖు. రోహిణి కార్తెలో ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే కేరళకు ఋతుపవనాలు వస్తాయి, తొలకరి వాహనాలు ప్రారంభమవుతాయి. ఇది దేని మీద? నిర్జల ఏనుగు వాహనం మీద వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో చెప్పాను, ఇది మన చేతిలో లేదు. చాలాసార్లు ఎక్కున్నాం కదా, అడవి ఏమంటే కృష్ణాడి మీద వేసుకోవచ్చు, కృష్ణాడి మీద ఏమంటే దేవుని పడి వేసుకోవచ్చు. కనుక కొన్ని చోట్ల పడితే వాళ్ళు ఒకవేళ విత్తనాలు అవి వేసుకున్నా మిరుగా వరకు అవి రోహిణి. 8, 6 మృగశిర, దీన్ని మనం మిరుగమ అని తెలుసుకుంటున్నాము. ఈ మిరుగమలో కూడా ఆకాశం నుంచి మేఘావృతం నిర్జల కప్ప వాహనం మీద వస్తున్నది. ఇక్కడ కొన్ని తేదీలు ఇచ్చిండు, 9, 12, 14, 15, 16, 1, 8 ఈ తేదీలో మంచి వర్షాలు పడే అవకాశం ఉన్నది. కొన్ని చోట్ల విత్తనాలు కూడా మొలకెత్తే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. అసలైన వర్షాకాలం మనకి ఇప్పుడే కదా. ఇంకేమన్నంటే విరిగమలంటే శ్రావణ కాలంలో ఊతమవుతుంది పరిస్థితిని బట్టి మనం. ఈ 6 కడితే ఇది 22వ తారీఖు 6వ నెల వస్తున్నది. దేని మీద? పూర్ణ జలము గాడిద వాహనం మీద వస్తున్నది. ఈ కార్తీక వాతావరణము మంచి మార్పు చెందుతుంది, వర్షాలు పడే అవకాశం. అల్వపీడన ద్రోణి
తుఫాను పడే అవకాశం, తుఫాను వచ్చే అవకాశం కూడా ఈ కార్తెలో ఉన్నది. ఇక పునర్వసు 6వ తారీఖు 7వ నెల, ఇది కూడా అర్ధజలం నక్క వాహనం మీద వస్తున్నది. ఈ కార్తె నుంచి వర్షాలు మెల్లగా 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 తుఫాన్లు వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నది. అధిక వర్షపాతం కూడా ఉండే అవకాశం ఉన్నది. పుష్యమి 20వ తారీఖు 7వ నెల, ఇది దేని మీద పూర్ణ జలము బర్రె వాహనం మీద వస్తున్నది. కొన్ని తేదీలు ఇచ్చిండు. ఈ తేదీలలో అధిక వర్షాలు పడి నదులు చెరువులు నిండే అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అట్లానే ఆశ్లేష ఆగస్టు 3వ తారీఖు, ఇది కూడా నిర్జలం గుర్రం వాహనం మీద వస్తున్నది. ఈ కార్తెలో కూడా అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత మకా కార్తె ఆగస్టు 17వ తారీఖు, ఈ తేదీల్లో కొన్ని చోట్ల అతివృష్టి కూడా పడే అవకాశం ఉన్నది. మగ గర్జిస్తుంది అని చెప్తున్నాడు. మగ గర్జిస్తే మిగతా అన్ని కార్తెలు అనుకూలమైతే మనము వింటున్నాము, తెలిసిన విషయమే. అట్లే కుప్పాలో కూడా అధిక వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్తెలో మనము వర్షాలకు సంబంధించినటువంటిది అన్నటువంటి ఉన్నాయి. గృహప్రవేశాలు కూడా ఉన్నాయి. ఇవి ఎట్లా ఏం సంగతి అనేది ఎవరు వ్యక్తిగతమైనటువంటి దాంతో వాళ్ళు సంప్రదించవచ్చు. శుభకార్యాలు ఎందుకోసం చెప్తున్నా అంటే, కొంతమంది అమ్మాయి పెళ్లి చేద్దామనుకుంటున్నారు, ప్రయత్నం చేసుకోవచ్చు. అబ్బాయికి అనుకుంటున్నారు, ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగతమైన విషయాలు. శుభకార్యాలు అయితే ఉన్నాయి. శుభకార్యాలని మనం ఏం పోలేం కాబట్టి శుభకార్యాలు ఉన్నాయి. ఇక ముహూర్తాలు అంటే గుడ్డు ముహూర్తం, మీరు పుట్టకంట కదా వ్యవసాయం. ఇవాళ ముహూర్తం చేసినాము, చేయలేదు అనుకుంటే ఎప్పుడు చేసుకోవాలి. ఎవరైనా ఫోన్ ఉంటే డేట్లు కొంచెం టక్కటగా కొట్టి చేసుకోండి. మీకు సర్క్యులర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టెక్నాలజీ మనం వాడుకున్నాం వచ్చినప్పుడు. ఇవాళ కాకపోతే పంతులు ఎప్పుడు ముహూర్తం చేయాలి? మేము 20వ తారీఖు శుక్రవారం చేసుకోవచ్చు. పొద్దున్నే ఇదే నెల. ఇప్పుడు నేను చెప్పేటి అని ఈ నెలలో చెప్తున్నా. ఫస్ట్ 20వ తారీఖు శుక్రవారం బాగానే ఉన్నది. తర్వాత 23వ తారీఖు ఇదే నెల సోమవారం మంచిగానే ఉన్నది. నిశ్శబ్దం ఉంటే అందరికీ అర్థమవుతుంది. 23 సోమవారం మంచిగానే ఉన్నది. తర్వాత 25 బుధవారం కూడా మంచిగానే ఉన్నది. 28 శనివారం కూడా బాగానే ఉంది. ఈ శనివారం ముహూర్తం చేస్తే మబ్బున చేసుకుంటారు. 8 తర్వాత అయినంత మటుకు మబ్బున చేసుకుంటారు. అందరూ మనోళ్ళందరూ మబ్బున చేస్తారు, నడిచిపోతుంటారు. 30వ తారీఖు సోమవారం కూడా బాగానే ఉన్నది. తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు గురువారం పూర్ణమ విశేషం, ఆ రోజు కూడా బాగానే ఉంటుంది. తర్వాత 4వ నెల 3వ తారీఖు శుక్రవారం బాగానే ఉన్నది. 3వ తారీఖు ఏప్రిల్ తర్వాత మళ్ళీ 6 ఏప్రిల్ కూడా సోమవారం బాగానే ఉన్నది. తర్వాత 8 తారీఖు బుధవారం మంచిగానే ఉంది. నెక్స్ట్ 12/4 ఆదివారం కూడా మంచిగానే ఉన్నది. 13/4 సోమవారం. ఇన్ని డేట్లు ఇచ్చిన అంటే ఎంత నిద్ర పోయినోళ్ళైనా కూడా ఆఖరకు ఈ 13వ తారీఖు వరకు మేలుకుంటాం. ఇన్ని ముహూర్తాలు ఇవ్వడం ఎందుకోసం? ఆలోచనతో దండం పెట్టుకోండి, ఇవన్నీ చేసుకోవాలి. ఇంకా 5 ఆదాయం 15 ఖర్చు అని చెప్తున్నది అనుకున్నాను. ఎందుకంటే ఈ మేషరాశి ఆయనకి పాపం పెళ్లికి వచ్చిన బిడ్డ ఉన్నది, లేదా పెళ్లికి వచ్చిన కొడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఖర్చు పెట్టవలసిందే కదా. అందుకని రాసులు చూసుకోవాలనేది ముఖ్యం కాదు. ఇవన్నీ ఒక ఎత్తు, మరి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక ఎత్తు, మన నడక ఒక ఎత్తు. దైవం అందరినీ ఎత్తుకునేవాడు దైవమే. బాగా ఏం చేయాలి? ఎవరైనా సరే అలా రాజకృష్ణ కూర్చొని ఏడవాలి, లేదా అన్నీ ఏడవాలి కూర్చుని. బాగా ఏడిస్తే రోజు సరే